రాజకీయాల్లో అధికారం పదవులకు తప్ప విలువలు నమ్మకాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనేది బీహార్ పాలిటిక్స్ ను చూస్తే మరోసారి రుజువవుతోంది. ఎన్నికల స్ట్రాటజిస్టులకే అర్థం కాని ఎత్తుగళ్లతో పొలిటికల్ పార్టీలను కన్ఫ్యూజన్ లో పడేస్తూ తన రూటే సపరేట్ అని నిరూపించుకుంటున్నాడు బీహార్ సీఎం నితీష్ కుమార్. నిన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న నితీష్ సడన్ షాక్ ఇచ్చాడు. కూటమికి గుడ్ బై చెప్పి అంతలోని బీజేపీతో చేయి కలిపేందుకు రెడీ అయ్యాడు. మహాగఢ్ బంధన్ కూటమి సర్కార్కు స్వస్తి పలికి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు నితీష్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉండడంతో క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. బీజేపీ వైపు జేడీయూ అధినేత నితీష్ కుమార్ అడుగులు వేయనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. నేడు సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసే అవకాశం ఉంది. జేడీయూ నిష్క్రమణతో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాగఠబంధన్ సంకీర్ణ కూటమి కుప్పకూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నితీష్ కోసం అవసరమైతే తలుపులు తెరుస్తామని బీజేపీ నేతలు వెల్లడించారు. ఆదివారం సీఎం గవర్నర్ను కలవనున్నట్లు వస్తున్నాయి. బీజేపీతో కలిసి నితీష్ ఆదివారమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయనే సీఎంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరోసారి సీఎంగా నితీష్, డిప్యూటీ సీఎంగా సుశీల్ కుమార్ మోదీ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే ఛాన్స్ ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ జేడీయూ ఎమ్మెల్యేలతో నితీష్ సమావేశం కానున్నారు. ఇటు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఆర్జేడీ కీలక నేతలు సమావేశం కానున్నారు. అదే సమయంలో పూర్ణియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్ కుమార్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో నేడు జేడీయూను ఎన్డీఏలోకి తీసుకోవడం పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీష్ బీజేపీతో చేతులు కలిపితే విపక్ష ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ ఊహాగానాల వేళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నితీష్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో మాట్లాడేందుకు సీఎం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల 30న బీహార్లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనాలని సోనియా గాంధీ శుక్రవారం ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆ కాల్స్ ను సీఎం పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి. శిలా, బీహార్ రాజకీయాలనేటివి క్షణక్షణంగా ఆసక్తికరంగా కూడా మారుతున్నాయి. ఎత్తులు పై ఎత్తులతోటి కూడా ఇటు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నారు. ప్రభుత్వాన్ని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమవుతుంటే నితీష్ కుమార్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకునేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ పై ఎత్తులు వేస్తున్నారు. అసలు లాలూ ప్రసాద్ యాదవ్ జోక్యంతో ఈ వివాదం అనేది కూడా ముదిరింది. ముఖ్యంగా జేడీయూకు సంబంధించిన దాదాపు 8 మంది ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకునేందుకు లలన్ సింగ్ ఆధ్వర్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఒక కుట్రకు తెరదీశారనేది కూడా నితీష్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత లలన్ సింగ్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి మొత్తం అధ్యక్ష బాధ్యతలను కూడా నితీష్ కుమార్ తీసుకోవడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత మొన్న ఇటీవల కాలంలో బీహార్కు సంబంధించిన మాజీ సీఎం కర్పూర్ ఠాకూర్ కు భారతరత్న ఇచ్చిన సందర్భంగా నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలేంటి లాలూ ప్రసాద్ యాదవ్ కు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. వారసత్వ రాజకీయాలకు కర్పూర్ ఠాకూర్ వ్యతిరేకంగా ఉండేవాళ్ళని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు సంబంధించిన కుమారుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఇరు పార్టీల మధ్య ఆజ్యం పోసింది. దానికి ప్రతిగా లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు నితీష్ కుమార్ను ఉద్దేశించి వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇండియా కూటమిలో కన్వీనర్ పోస్ట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన నితీష్ కుమార్ ఆ తర్వాత భంగపడ్డారు. నితీష్ కుమార్కు వ్యతిరేకంగా బెంగళూరులో ఇండియా కూటమి జరిగిన సమావేశంలో పోస్టర్లంటి కూడా వెళ్లడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్కు కన్వీనర్ పోస్ట్ ఇచ్చేందుకు ససేమిరా కూడా అనడంతో మిగిలిన పార్టీలన్నిటి ఆయనకు మద్దతు తెలపకపోవడంతో నితీష్ కుమార్ చాలా గుర్రుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమితో తెగదెంపులు తెంచుకోవాలని చెప్పేసి కూడా సిద్ధంగా ఉన్నారు. తనకు కన్వీనర్ పదవి ఇప్పించడంలో సహాయం చేయనందుకు కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా ఆర్జేడీ పైన ప్రతీకారం తీర్చుకునేందుకు నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. సమయం చూసి ఆ 2 పార్టీలను కూడా రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో
తన పాత మిత్రుడు ఆయన బీజేపీతో మళ్ళీ ఆయన జతకట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఆయన ఇప్పటికే చర్చలు ప్రారంభించడం కూడా జరిగింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలన్నీ కూడా జరిగేందుకు దాదాపు సంవత్సరంన్నర సమయం అనేది కూడా ఉంది. దాదాపు 15 నెలల సమయం అనేది కూడా ఉంది. కాబట్టి 15 నెలల ముందుగానే ఆయన తిరుగుబాటు జెండా ఎగరవేసి ఇటు ఆర్జేడీ కాంగ్రెస్లతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే అన్ని విషయాల్లో కూడా ఆర్జేడీకి సంబంధించిన జోక్యం అనేది కూడా ఎక్కువైందని చెప్పేసి కూడా నితీష్ కుమార్ ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్లకు దూరం కావడమే అత్యుత్తమం అని చెప్పేసి కూడా భావించి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో కనుక చూసినట్లయితే 79 మంది ఎమ్మెల్యేలతోటి ఆర్జేడీ పార్టీ అనేది అతిపెద్ద పార్టీగా ఉంది. ఒక ఎమ్మెల్యే తక్కువ ఉన్న బీజేపీ 78 మంది ఎమ్మెల్యేలతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉంది. నితీష్ కుమార్కు సంబంధించిన జేడీయూకు 45 మంది సభ్యులుంటే ఇక కాంగ్రెస్కు 19 మంది, లెఫ్ట్ పార్టీకి సంబంధించిన 14 మంది ఉన్నారు. దాంతోపాటుగా చూసినట్లయితే ముఖ్యంగా హిందుస్థాన్ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంజీకి సంబంధించిన పార్టీకి 4, అదేవిధంగా ఒక ఇండిపెండెంట్, ఒక ఎంఐఎంకి సంబంధించిన సభ్యుడు కూడా ఉన్నారు. అయితే ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తన రాజకీయ చాణక్యతను, తన రాజకీయతను ప్రదర్శిస్తున్నారు. నితీష్ కుమార్కు సంబంధించిన పార్టీ నుంచి దాదాపు 9 మంది ఎమ్మెల్యేలని చీల్చే విధంగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ తన పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నారు. కాబట్టి నితీష్ కుమార్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి చీల్చే ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ నుంచి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వెళ్లేందుకు ఎవరు కూడా సాహసించడం లేదు. కానీ నితీష్ కుమార్కు ఉన్న 45 మంది ఎమ్మెల్యేల నుంచి 9 మంది ఎమ్మెల్యేలను కనుక చీల్చినట్లయితే ఆయన ఇటు కాంగ్రెస్ అదేవిధంగా లెఫ్ట్ పార్టీల యొక్క సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి కూడా లాలూ ప్రసాద్ యాదవ్ భావిస్తున్నారు. ఒకవేళ అదే విధమైన పరిస్థితి అనేది కనుక తలెత్తితే అసెంబ్లీని డిజాల్వ్ చేసేందుకు నితీష్ కుమార్ కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతమే అసెంబ్లీని డిజాల్వ్ చేసి తాజాగా ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూడా నితీష్ కుమార్ భావించారు. కానీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అనేది కూడా తమకు నష్టం చేకూరుస్తుందని చెప్పేసి కూడా బీజేపీ భావించి ప్రయత్నాలకు రెడ్ జెండా ఊపడం కూడా జరిగింది. దాంతో నితీష్ తన ప్రయత్నాల్ని విరమించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోరనున్నారు. నితీష్ కుమార్ దగ్గర ఉన్న 45 మంది, బీజేపీ దగ్గర ఉన్న 78 మంది కనుక చూసినట్లయితే జితిన్ రామ్ మాంజీ ఎలాగూనూ బీజేపీతోనే ఉన్నారు కాబట్టి ఎటువంటి సమస్య అనేది కూడా ఉండదు. ఈజీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు నితీష్ ముందు ఉన్న సవాల్ ఏంటంటే తన దగ్గర ఉన్న 45 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు మెజార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది కూడా నితీష్ పై ఉంది. ఆ విధమైన ప్రయత్నాలంటే కూడా చేస్తున్నారు. అయితే 4 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనే ఫార్ములా తోటి ఇద్దరి మధ్య కూడా అంగీకారం అనేది కూడా కుదిరినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన కీలక నేతలు ఢిల్లీకి వచ్చి బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపి వెళ్లారు. ముఖ్యంగా 2 డిప్యూటీ సీఎంలను ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ను కొనసాగిస్తూనే 2 బీజేపీకి సంబంధించిన డిప్యూటీ సీఎంలు ఉంటారు. మిగిలిన మంత్రి పదవులన్నింటి కూడా ఎమ్మెల్యేల యొక్క ప్రాతిపదికన పంచుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఒకవేళ అదే కనుక ఓకే అయినట్లయితే నితీష్ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశం ఉంది. నితీష్ కనుక ఎన్డీఏ కూటమిలో చేరితే ఇది ఇండియా కూటమి ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా సోనియా గాంధీ ఇప్పటికే నితీష్ కుమార్తో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. కానీ నితీష్ కుమార్ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. దాదాపుగా తెగదెంపులు చేసుకోవడానికే నితీష్ కుమార్ సిద్ధమైన పరిస్థితుల నేపథ్యంలో సోనియా గాంధీ ఫోన్ కాల్ను పట్టించుకోకపోవడంతో ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కొంత ఆత్మరక్షణలో పడడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక పక్క నితీష్ కుమార్, మరొక పక్క మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, మరో పక్క కేజ్రీవాల్, ఈ ముగ్గురు కూడా ఇండియా కూటమికి కొంత ఇబ్బందికరంగా కూడా మారారు. ఇండియా కూటమి ఐక్యతకు వీళ్ళు ముగ్గురు కూడా ప్రధాన ఇబ్బందిగా మారిన నేపథ్యంలో వీళ్ళ ముగ్గురితోటి కూడా ముందు కొనసాగడం అనేది కూడా కష్టసాధ్యంగానే కూడా కనపడుతుంది. సో మమత కూడా దాదాపుగా ఇండియా కూటమిలో కొనసాగే అవకాశాలు, కేజ్రీవాల్ బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇండియా కూటమి పట్ల అంత కంఫర్టబుల్ గా లేరని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇది ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ కాబట్టి ఈ పరిస్థితిని, ఈ రాజకీయ పరమైన ఇబ్బందులను ఏ విధంగా అధిగమిస్తారనేది కూడా చూడాలి. ఒకవేళ సాయంత్రం కనుక ముఖ్యమంత్రి పదవి కనుక నితీష్ కుమార్ రాజీనామా చేసినట్టయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అనేది కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు తనకున్న ఎమ్మెల్యేలు, బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మరోసారి రేపు గవర్నర్ని కోరవచ్చు. బహుశా రేపు సాయంత్రం కానీ లేకపోతే సోమవారం కానీ నితీష్ కుమార్ అన్ని అనుకున్నట్లుగా జరిగితే ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.